సింహానికి వైద్యం. అడవిలోని మృగరాజుకు ఈ మధ్యకాలంలో కోపం, చిరాకు వస్తున్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే మృగరాజు ఈ విధంగా మారడానికి కారణం తెలియక జంతువులన్నీ తర్జనా భర్జన పడసాగాయి. వాటి అనుమానాలు ఒక్కొక్కటి వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. నిన్న ఆహారం కోసం వేటకు బయలుదేరుదాం పదండి అంటే అంత ఎత్తున లేచి మీద పడబోతే బతుకు జీవుడా అంటూ పరుగు పెట్టాను అంది నక్క. అప్పుడు ఏనుగు ఎప్పుడూ నీది తిండి గొడవే, ఏ సమస్యతో బాధపడుతుందో ఏమో అంటూ సానుభూతితో మాట్లాడింది. వెంటనే జింక మృగరాజు ఆరోగ్యంగా ఉంటేనే అడవి బాగుంటుంది. వేటగాళ్ళు అడవి వైపు కన్నెత్తి చూడటానికే భయపడతారు అని చెప్పింది. కోతి మిత్రమా, నీ వైద్యం పనిచేస్తుందేమో చూడు అంటూ సలహా ఇచ్చింది జిరాఫీ. మీరు చెప్పింది విన్నాక మృగరాజు జబ్బును గుర్తించగలిగాను, కానీ ఆ జబ్బుకు నా వైద్యం పనికిరాదు. ఈ జబ్బుకు వైద్యం చేయగల సత్తా ఈ దగ్గర గ్రామంలో ఉన్న నా మిత్రుడికి ఉంది. నా స్నేహితుణ్ణి పిలిచి వైద్యం చేయిస్తే సరిపోతుంది అంది కోతి. అప్పుడు నక్క ఎవరిని దగ్గరకు రానివ్వని మృగరాజును ఒప్పించడం ఎలా సందేహపడుతూ అడిగింది. ముందు నా మిత్రుణ్ణి పిలుచుకొస్తాను. మృగరాజు ఆదమర్చి ఉన్నప్పుడు వైద్యం చేయమని చెబుతాను అంది కోతి. వెంటనే ఎలుగుబంటి తిండి లేక నీరసించిపోతున్న మృగరాజు